హాయ్ ఫ్రెండ్స్, ముందు చికెన్ని శుభ్రంగా కడిగి ఉప్పు పసుపు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని ధనియాలు, వెల్లుల్లి, అల్లం గ్రైండ్ చేసుకొని పక్కన సిద్ధం చేసుకోవాలండి. తర్వాత బాండి పెట్టి ఆయిల్ వేసి తర్వాత ఆవాలు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసి వేసిన తర్వాత ఈ పేస్ట్ని ఫ్రై చేయాలండి. బాగా నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్, టమోటాలు లేకుండా చికెన్ కర్రీ అండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. అందరూ టమాటాలు, ఆనియన్స్ వేసి చేస్తారు, కానీ నేను మాత్రం ఎప్పుడూ చేయనండి. నాకు ఇలాగే ఇష్టం. ఇలాగే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. తర్వాత ఉడకబెట్టిన చికెన్ని బాండీలో వేసుకొని బాగా మిక్స్ చేయాలండి. తర్వాత కూరకు సరిపడా కారం వేసుకొని ఉప్పు సరి చేసుకొని కొంచెంసేపు ఉడకబెట్టుకొని ఉడకబెట్టుకుంటే ఇంకా సర్వ్ చేసుకొని ఇంకా రెడీ అయినట్టే అండి చికెన్ కర్రీ. ప్లీజ్ ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. బాగా మిక్స్ చేయాలండి. తర్వాత ప్లేట్ పెట్టుకొని మనకి గ్రేవీ కర్రీ కావాలంటే గ్రేవీ కర్రీ లాగా, ఫ్రైగా కావాలంటే ఫ్రై లాగా మనం చేసుకోవచ్చు. కానీ నాకు గ్రేవీ కర్రీగా కావాలి కాబట్టి కొంచెం గ్రేవీగా చేసుకుంటున్నాను. కూర అయితే చాలా బాగా వచ్చింది.